బ్యాక్ టు మై ఛానల్. మరి కలవ ముందుగా చూడ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మేమైతే స్లీపింగ్ బేర్, శాండ్ డ్యూన్స్ అయిపోయిన తర్వాత, ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రివర్ సైడ్ కెనాయ్ ట్రిప్స్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ బోటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో రివర్ సైడ్ ట్యూబ్స్ వేసుకొని మేమే వెళ్ళిపోవాలి. ఓ ఓ ఎట్లా కూర్చుంటావు? అత్త కూర్చోబెడతారు, కూర్చో, ఆడుకో. సో ఇంక ఇప్పుడైతే స్విమ్ డ్రెస్లు అయితే వేసుకున్నాం అనమాట, నేను మా పాప. బేర్ ఎక్కుతావా? మొత్తం ఇక్కడ బేర్సే ఉన్నాయి. మా పాప బేర్ బేర్ అని చెప్పేసి పట్టుకొని కూర్చుంది. వెళ్ళు. వా సూపర్. అందరు రావు. ఇంకో ఇక్కడ ఇలా అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలలో పోవడమే, ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మేము. నో 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 వేసినా వాళ్ళు కొడతారు నో. డేలో మేము 3 ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. కానీ ఇంకా మాకు 2 ప్లేసెసే కవర్ అయిపోయినాయి. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరలే కదా. సో శాండ్ డ్యూన్స్లో ఇసుకలో తిరిగి వచ్చేసి ఇంకా ఇక్కడ ట్యూబింగ్ చేస్తే చాలా బాగుంది. బాగా అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటా ఉంటే మేము ఈ షాప్లో తిరుగుతూ ఉన్నాము. వావ్, $22 ఇది. మామా బేర్, స్లీపింగ్ బేర్. ఓ స్లీపింగ్ బేర్ డ్యూన్స్ని మనం ఇక్కడే తీసుకోవచ్చు అయితే, గుర్తుగా ఒకటి తీసుకుందాం పోయేటప్పుడు. ఏం చేసింది యష్ణ? ఏం కొనుక్కుంటున్నావు రా నువ్వు? అబ్బాయి కుందేళ్ళు బాగున్నాయి. కుందేళ్ళు అంటున్నా, తాబేళ్ళు. అమ్మా బేరా? అవి ముట్టుకోకూడదు నాన్న, ముట్టుకోకూడదు అవన్నీ. భలే ఉన్నాయి రా అన్ని బేర్లు. చిన్న చిన్న కప్పలు ఉన్నాయి ఇక్కడ. చూడడానికి చాలా బాగున్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా మేము డ్రెస్సులు చేంజ్ చేసుకునే టైంలో పావు అయితే ఇంకా పాపను నడిపిస్తూ ఉండి ఇక్కడ. యష్ణ ఏమెక్కింది? యష్ణ ఏంటది? బేరు. అమ్మో అమ్మో, కూర్చుందా? అందరి తరపున 2 ఫోన్లు, తర్వాత పాపకి డ్రెస్, డైపర్, ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరి. లైఫ్ జాకెట్ వచ్చింది. లక్ష్ణ లైఫ్ జాకెట్ వేసుకుంటుంది. పాపకి లైఫ్ జాకెట్ ఇద్దామనే టైంకి పోటీ పోతుందన్నమాట. సర్లే అని మళ్ళీ డైపర్ చేంజ్ చేసుకొని వచ్చాము. శాండ్ డ్యూన్స్ నుంచి ఇక్కడికి రావడానికి మాకు 20 మినిట్స్ అనమాట. సో 6కి వీళ్ళు క్లోజ్ చేస్తారు. మేము ఒక 10 మినిట్స్ లేట్గా వస్తున్నాం అని చెప్పేసి ముందే చెప్పాము, అలో చేశారు. అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇప్పుడు మునుగుతామో తెలుతామో తెలియదు. మా బావ ఒక్కడే ఇక్కడ గజీతగాడు. అందరం అందుకే లైఫ్ జాకెట్ వేసుకున్నాం. బాయ్ బాయ్ వేసినమ్మా, బాయ్ బాయ్. ఇప్పుడే మునిగితే కష్టం వేసినమ్మా. నువ్వు దగ్గర ఉన్న థింగ్స్ అని పెట్టుకోవడానికి వాళ్ళు కవర్లో ప్రొవైడ్ చేశారు, కానీ వాటిల్లో ఊరికనే వాటర్ పోతున్నాయి. సో ఇంకా ఫస్ట్ లైఫ్ జాకెట్లు వద్దనుకున్నాం, కానీ నేను ఒకసారి వాటర్లోకి దిగిన తర్వాత వామ్మో బాగానే లోతుంది, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా బావకొక్కడికి ఈత వచ్చు అండ్ పాప కూడా ఉంది అని చెప్పేసి ఇంకా లైఫ్ జాకెట్లు అయితే తీసుకున్నాం అనమాట. నాతో ఉంది కదా లత, తనైతే ఇంకెప్పుడు ట్యూబింగ్ చేయలేదు అండ్ నేనేం లేజీ రివర్లో చేశాను, ఇలా న్యాచురల్ రివర్లో చేయలేదు, రిస్క్ వద్దులే అని చెప్పేసి ఇంకా లైఫ్ జాకెట్ వేసుకున్నాం. చాలా ప్లస్ అయింది లైఫ్ జాకెట్ ఉండడం. మునుగుతురని చెప్పేసి ఎక్కువ సరే నాన్న, నేను వెనక్కే పోతున్నా నాన్న. లాగు, వస్తున్నాము. వీడియోలు తీసుకోవడం అంత సేఫ్ కాదు. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వరకు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. మొత్తం 1 అవర్ ట్యూబింగ్ అయితే ఉండేది. యష్ణ కమాన్, యష్ణ కమాన్. ఆల్రెడీ కొంచెం ముందుకు పోయాం అయినా ఇంకా బావాలి అట్లా. మా పాప చూడండి అస్సలు కూర్చోదంట. అండ్ మాకు ఇచ్చిన ట్యూబ్ వచ్చేసి హోల్స్ ఉంటాయి మధ్యలో, ఈజీగా ఎక్కొచ్చు. బావకి ఇచ్చింది ఏంటంటే పాప ఉంది కదా, మధ్యలో హోల్ ఏం తీస్తారు, అది కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో అది దానికి కాళ్ళు అనట్లే, చేతులు అనట్లే దాన్ని హ్యాండిల్ చేయడానికి. తర్వాత అనిపించింది అనవసరంగా ఇది తీసుకున్నాం, వేరేది తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి. లత అటు వెళ్ళిపోతుంటే అట్లా దిగేసి మరి కూర్చో, ఏమంటే తిరగల పడతావు. జస్ట్ మోకాల వరకే నీళ్ళు వస్తున్నాయి. నేను ఏదో తిరగలబడతామని జోక్ కానీ తను నిజంగానే తిరగలబడదన్నమాట. దిగి ఎక్కేటప్పుడు అది ఒక ట్రిక్ ఉంటుంది ఆ ట్యూబ్ ఎక్కడానికి, కానీ అది రావట్లేదు. సో ఆ ట్యూబ్ అనేది తిరగలబడి ఇంకా మునిగిపోయింది. లైఫ్ జాకెట్ ఉండడం సేఫ్ అయిపోయింది నిజంగా. ఎప్పటికైనా స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా బెటర్. వాటర్ అయితే మనం ఎంత లైఫ్ జాకెట్లు వేసుకున్నా మనకు ఆ భయాన్ని అనేది కలిగిస్తుంది అనమాట మునిగిపోతే. ఇంకా ఆయన ఫస్ట్ ట్యూబింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అసలు కాళ్ళు కొంచెమే మునుగుతున్నాయి అనమాట. సో అంతే లోతుంటుంది, మ్యాక్స్ 4 feet ఉంటుంది అని చెప్పింది, కానీ చాలా లోతుంది పోతూ ఉంటే. ఏ
పాపం వాళ్ళిద్దరు ఎక్కడో ఉన్నారుగా. నా కూతురు వాళ్ళ డాడీ అక్కడే ఉండిపోయారు. అమ్మో అది సపోర్ట్ చేయట్లే, వీడియో క్యాప్చర్ అవ్వలేదే. యష్నిగాడు దీంతో కష్టం, మిమ్మల్ని ఆపాలంటే కష్టం. లైఫ్ జాకెట్ తీసుకోవడం మంచిది అయ్యా. ఫోన్ మొత్తం కింద వేసేసాడు. ఓకే నాన్న మళ్ళీ పోతున్నారా ఇటు? ఇట్లా చెయ్యి నీళ్ళు అనుకున్నాయి కదా. అటు కాదు ఇంకో సైడ్ అమ్మా. ఇట్లానా? ఒక్కొక్కటాను అప్పుడు అర్థమవుతుంది నీళ్ళు ఎట్టిపోతున్నాయి. ఓకే. ఫ్లో అనేది మిడిల్లో పోతే ట్యూబ్ అంతా మిడిల్లో పోతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూ దాంట్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు. కానీ ఇది కార్నర్కి వెళ్ళిపోతుంది. కార్నర్ పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు అవి ఉన్నాయి అనమాట. ఇంకా ఊరికే బాగా రావాల్సి వస్తుంది. అదే మధ్యలో హోల్ ఉన్న ట్యూబ్ అయితే నేను దిగేయచ్చు, కానీ పాప ఉంది కాబట్టి ఇంకా బాగా వచ్చి తీయాలన్నమాట. తర్వాత తిరుగుదాం అమ్మ. మరి రానా నైటు అందుకే 2 షో నా బిడ్డ ఒక సాహసం అయిపోయింది నాకు. అమ్మో వాడ కర్ర ఉందిరో అయ్యి ట్యూబ్ పగిలిపోద్దిరో. బాగా దిగు ఇటు 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 ఇటు. గిర్రని తిరిగింది. అక్కడ వరకు రా, వాళ్ళు మళ్ళీ అయిపోయారు. ఇది ఎండింగ్ పాయింట్ యాడ్ రావాయి. కిలోమీటర్ పోవాలి. ట్యూబ్ ఎక్కి దిగే టైంలో లత అండ్ బ్రో ఇద్దరు మునిగిపోయారు. సో వాళ్ళిద్దరికి దారం అయితే కట్టేసినమాట. అలా ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇది వచ్చేసి 1 hour 3 hours ఉండే, మేము 1 hour తీసుకున్నాం, ఎందుకంటే ఈవినింగ్ 6 అయింది కాబట్టి. అప్పటికే బ్రో అనుకున్నాడు నేను ఇంకా 1 hour అలా ఇట్లా వేసినమ్మా. చూడు కొరక కదా, అంత డర్టీ ఉంది. ఇటు చూడు. ట్యూబింగ్లో మధ్య మధ్యలో ఇంత పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి. ఈ ట్యూబ్లు ఏమో ఒకే సైడ్ పోతా ఉన్నాయి. పోతే ఆ మూలకు కానీ పోతే ఈ మూలకు కానీ. జింక వాటర్ తాగుతుంది వేసినమ్మా అక్కడ. ఇట్లా మొదలు వచ్చిన ప్రతిసారి మా బావ దూకొచ్చి మమ్మల్ని కాపాడాలి, ఎందుకంటే ఈ ట్యూబ్లోంచి దూకలేమని మా పాపతో నేను. వామ్మో డాడీ భయపడుతుండ్రు. లైఫ్ జాకెట్ అయితే మస్తు సఫికేటింగ్ ఉందంటే మెడకి దగ్గర ఇరుకిరుగ్గా అనిపించింది. సూపర్. వాటర్ తాగుతున్నా. వాటర్ తాగొద్దు, నో నాన్న వాటర్ తాగొద్దు. మళ్ళీ వెనక్కి 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 నేను చేతులు. అమ్మో భలే చేస్తుంది రేషనగాడు. అమ్మో చిల్లైంది నా యష్నా. స్విమ్ చెయ్యి. చేతులు కూడా కాళ్ళు 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 చేతులు కొట్టు కొట్టు కొట్టు. కొట్టు కొట్టు కొట్టు. సరే పద నాన్న, దానికి మెడ కొత్తుకున్నాను జాగ్రత్త. ట్యూబింగ్ చేసిన తర్వాత ఫుడ్ అని డ్రింక్స్ అని అన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా మేమైతే జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని మార్నింగ్ తీసుకెళ్ళాం కదా, ఫుడ్ అదే ఉంటే తినేసి వచ్చామన్నమాట. ఇంకా సిటీ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా కుదరలేదు. ఎర్లీ మార్నింగ్ 2:30 అయిందన్నమాట ఇంటికి వచ్చే వరకు. మళ్ళీ మేము అందరం అయితే డ్రెస్సులు మార్చుకున్నాము. స్విమ్మింగ్ చేసి వచ్చి అందులో చేసిన తక్కువగానే మునిగింది ఎక్కువైంది. ఈరోజు కూడా నేను మునిగిపోయేదాన్ని, కాకపోతే నాకు ఏమంటారు సేఫ్ జాకెట్ ఉంది, లైఫ్ జాకెట్ ఉంది, తర్వాత ట్యూబ్ ఉంది. వాడు ఏం చెప్పిండు పోయేటప్పుడు 3-4 feet అనే చెప్పిండు. 7 feet కూడా ఉంది, 6 feet ఉంది, దాదాపు 6 feet 7 feet ఉంది. ఏం చేస్తున్నావు నాన్న? వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది అప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. తెచ్చుకుంటుందిరా. వామ్మో ఏం ఫ్లేవర్ తీసుకొచ్చినావు?